అసలు మన పూర్వీకులు ఎవరు, మనం ఎవరి సంతతి నుంచి వచ్చాము అని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఆధారాలతో కూడినటువంటి చరిత్ర ఈ పుస్తకం నుంచి దొరికింది. ఇండియాస్ ఏన్షియంట్ పాస్ట్ బై ఆర్ఎస్ శర్మ. ఇది మన భారతీయులు రాసింది, క్రైస్తవులు కాదు. ఎందుకు ఆయన ఏం రాశారో చూద్దాం ఒకసారి. ద థర్డ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఇండియా ఈజ్ ద్రవిడియన్. దిస్ ఫార్మ్ ఆఫ్ స్పీచ్ కవర్స్ ఆల్మోస్ట్ ద హోల్ ఆఫ్ సౌత్ ఇండియా. ఓవర్ 20 Dravidian languages are spoken in this area. There are two views about the migration of the Dravidian speaking people, genetic and linguistic. According to the genetic view, the first major migration into India came from the Middle East around 30,000 years ago. According to the second view, the Dravidian came from Elam around 6,000 years ago. Scholars of linguistics attribute the origin of the Dravidian language to Elam, that is southwestern Iran. This language is assigned to the 4th millennium BC. It is said that the Dravidian language traveled via the Pakistan area to South India, where it gave rise to Tamil, Telugu, Kannada and Malayalam as its main branches. ఇందుకీ మనం ఎలాం నుంచి వచ్చేయమంటున్నారు కదా, ఇందుకీ ఏలాం గారు ఎవరో తెలుసా? మీరు ఆదికాండం 10వ అధ్యాయము 22 వచనం చూస్తే షేము కుమారులు ఏలాము. ఇందుకీ షేము గారు ఎవరి కుమారుడు తెలుసా? ఇది నోవాహు కుమారుడు షేము, అంటే నోవాహు కుమారుడు షేము. మరి నోవాహు ఎవరి కుమారుడు తెలుసా? ఆయనే దేవుళ్లకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన